కార్మిక జై కార్మిక దరిపల్లి చంద్ర నాయకత్వం దరిపల్లి చంద్ర నాయకత్వం జై కార్మిక కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత 1996 పూర్తి వెంటనే అమలు చేయాలి. టీబీఎన్ఆర్కేఎస్ ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రులు మరి వివేక్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు దరిపల్లి చంద్రబాబు గారికి మాకు చనిపోయిన కార్మికునికి 2,30,30,000 నుండి 2 లక్షల వరకు మరి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి, అదేవిధంగా ఇది వరకు ప్రమాదంలో చనిపోయిన కార్మికునికి మరి 6 లక్షల ఎక్స్గ్రేషన్ ఉండేది. అసోటిది మరి ఇలా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రికి దృష్టికి తీసుకుపోయి మరి వాళ్ళకు విన్నపించుకుంటే మనకు 6 లక్షల నుంచి మరి 10 లక్షలకు పెంచడం జరిగింది. అదేవిధంగా మన కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి మనకు కార్మిక మంత్రిత్వ శాఖ లేకుండే మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే వెంటనే వివేక్ గారిని మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులుగా నియమించడం జరిగింది. ఆ ఉద్దేశంతో మన కార్మికులు బచ్చరపేట మండల కాంగ్రెస్ అందరం కలిసి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు బచ్చన్నపేట మండలంలోని ఈ సమావేశానికి ఏర్పాటు చేసుకున్నాం. దీనికి విచ్చేసిన మా కార్మిక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏందనగా, మన రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల గురించి, సంక్షేమ పథకాల గురించి మేము ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేయడం జరిగింది. ఈరోజు మా అధ్యక్షుడు దరిపల్లి చంద్రగారి అన్నగారి ఆధ్వర్యంలో మేము ఒక కార్మిక శాఖ మంత్రిని కొత్తగా నియమించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రిగా వివేక్ గారిని నియమించడం జరిగింది. వారి సారథ్యంలో మా కార్మిక శాఖకు ఒక మంత్రిగా రావడం జరిగింది. వారు మా కార్మికులందరికీ సమస్యలు పట్టించుకొని మా ఎక్స్గ్రేషియా ఇంతకుముందు 6 లక్షలు ఉండేది. ప్రమాదం వస్తే ఏ కార్మికులు చనిపోయినా ఒక 6 లక్షల ఎక్స్గ్రేషియా ఉండేది. దాన్ని ఈరోజు మా సంక్షేమ పథకాల కింద 6 నుంచి 10 లక్షలకు పెంచిన కారణంగా మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మా కార్మికుల అండా మొత్తం మాకు రేపు కూడా ఎప్పుడైనా ఏ ఎలక్షన్ వచ్చినా మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. సమాముఖంగా మేము ఈరోజు ఎక్స్గ్రేషియా పెంపొందించడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. దానికోసం ఈరోజు మా చిత్రపటానికి సీఎం గారికి కానీ, వివేక్ గారికి కానీ, మా దరిపల్లి మా అధ్యక్షుడు గారికి కానీ పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు బచ్చన్నపేట మండలంలో. దీనికి సహకరించిన మా కార్మిక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కార్మిక. కార్మిక సోదరులందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు. మన సంఘము అనేది ఇదివరదాకా ఐలన్న చేయగా పురుగుల లేవు, ఇప్పటికి పురుగు కావాలి. మనకు వచ్చే నిధులు ఇప్పుడు ముఖ్యమంత్రి, కార్మిక శాఖ మంత్రి మన అండగా ఉన్నారు. మన కార్మిక శాఖ మంత్రి ఏం చేసిండంటే 6 లక్షలకు 10 లక్షలు చేసిండు ఇన్సూరెన్సు, 1,50,000కు 2 లక్షలు చేసిండు. మనకి ఇప్పటి నుంచి 60 ఏళ్ళు ఉన్నాం, 80 ఏళ్ళ వరకు కూడా పింఛని వచ్చడానికి అవకాశం మనకు ఇచ్చేటట్టు ఉన్నది. ఇస్తామన్నారు, అది కూడా అభయం తీసుకున్నారు. దాని వలన మనం లాభపడతాం. మనం ఐక్యత కావాలి. మన బచ్చన్నపేట మండలం వెనుకబడి ఉన్నది. మన కార్మికులు అందరం ఐక్యత కావాలి.